తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులని అలరించడానికి మరో పౌరాణిక ధారావాహిక ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఆదిపరాశక్తి అనే సరికొత్త ధారావాహికని తెలుగు బుల్లితెరపై ఈటీవీ తీసుకొస్తోంది. ఈటీవీ లైఫ్లో ఆదిపరాశక్తి ధారావాహికను ప్రారంభించబోతున్నారు. గతంలో దంగల్ టీవీలో టెలికాస్ట్ అయిన దేవి ఆదిపరాశక్తి సీరియల్కి డబ్బింగ్గా ఈ సీరియల్ని తీసుకొస్తున్నారు. మొత్తం 100 ఎపిసోడ్స్గా ఈ సీరియల్ను హిందీలో నిర్మించారు. హిందీలో లాక్డౌన్ సమయంలో ఈ సీరియల్ని లాంచ్ చేశారు. లాక్డౌన్ కారణంగా ఈ సీరియల్ కొంచెం డిలే అయ్యి మళ్ళీ పూర్తయింది. రతి పాండే, తరుణ్ ఖన్నా, కన్నన్ మల్హోత్రా ఈ ధారావాహికలో ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ ధారావాహికని గతంలో సన్ నెట్వర్క్ ఛానల్స్లోకి డబ్బింగ్ చేసి టెలికాస్ట్ చేశారు. లాక్డౌన్ వలన సీరియల్ని మధ్యలోనే ఆపేశారు. దేవి ఆదిపరాశక్తి టైటిల్తో సాయంత్రం 5:30 గంటలకి జెమినీ టీవీలో ఈ సీరియల్ని ప్రారంభించారు. అయితే లాక్డౌన్ వలన అప్పుడు ఈ సీరియల్ని మధ్యలోనే నిలిపేశారు. ప్రస్తుతం ఈటీవీ లైఫ్ ఛానల్లో మళ్ళీ ఈటీవీ వాళ్ళు ఆదిపరాశక్తి అనే టైటిల్తో ఈ సీరియల్ని తీసుకొస్తున్నారు. శని మహిమలు పూర్తయిన తర్వాత 2:30 స్లాట్లో ఈ సీరియల్ని వేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆదిపరాశక్తి అనే పౌరాణిక ధారావాహిక తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తోంది. దేవి ఆదిపరాశక్తి సీరియల్ని ఆదిపరాశక్తిగా మళ్ళీ తెలుగులో తీసుకురావడం మీకెలా అనిపిస్తోంది? మీలో ఎంతమంది ఈ మైథలాజికల్ సీరియల్ కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.